ముఖ్యమంత్రి గారు పదే పదే సిద్దిపేట గురించి మాట్లాడుతుండు. హరీష్ రావు నువ్వైతే అక్కడ గెలువు అని అంటున్నాడు. ఇంకెవరు అవసరం లేదు, నేను నిలబడితే నువ్వు అని గెలిచి చూపిద్దాం. చాలంటారా? నేను ఒక్కని చాలు. మేము ఖచ్చితంగా ఇవాళ 43 వార్డులలో జెండా ఎగరేసే అవకాశాలు ఇది లేకున్నా ఎగరేస్తాం, ఇది ఉన్నా ఎగరేస్తాం. అంటే సిద్దిపేటను ఇన్స్పిరేషన్ తీసుకుని మిషన్ భగీరథ చేపట్టినాం, ఇక్కడ నీళ్లకు అసలు ఇబ్బంది లేదని హరీష్ రావు చెప్తున్నాడు. నిజంగా ఆనాడు మిషన్ భగీరథ ఎవరు తెచ్చారండి? గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇలా దమ్ము నేను లేవడతానని చెప్తున్నా కదా. ఎక్కడికైనా సిద్దిపేట ఇప్పుడు 43 వార్డులు ప్రతి వార్డుకు గడప గడప తిరిగి రద్దు చేస్తే గెలుస్తారా? మీకు గెలిచే దమ్ము ఉంది? అసెంబ్లీ రద్దు ఎందుకండి? నీకు దమ్ము ధైర్యం ఉంటే గడికి అంటే 3-4 సార్లు రద్దు చేసిన ఇప్పుడు చేసి నువ్వు గెలువు. ఇప్పుడు దమ్ము నేనుందా నేనైనా చూపిస్తా. ఇప్పటి వరకు గులాబీ కంచుకోటగా ఉన్న సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు అయితే ముందుకు పోతున్నాయి. ఈసారి మున్సిపల్ మీద ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామనే ఒక కృత నిశ్చయంతో అయితే యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులలో మునిగిపోతున్నారు కాంగ్రెస్ శ్రేణులు. సో మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో గల సిద్దిపేట మున్సిపల్ వ్యాప్తంగా ప్రతి వార్డులో కూడా నీటి వసతి లేని దగ్గర ఆ బోర్లు అయితే వేయించడం జరుగుతుంది. మరి గత 20 ఏళ్లలో అసలు సిద్దిపేటలో నీళ్ళ కొదవలేకుండా చేసినామని చెప్పినటువంటి హరీష్ రావు మాటలు మరి నీటి మూటలేనా? అసలు నిజంగానే సిద్దిపేటలో నీళ్ళకి ఇంకా కూడా అవస్థ ఉందా? అసలు కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల కోసం స్టంట్లు చేస్తున్నారా, లేకపోతే హరీష్ రావును నిజంగానే కారవేసే అవకాశం ఉందా? అసలు కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆ గ్రంథాలయ చైర్మన్ గారు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో ఇప్పుడు ఎన్నికల స్టాంట్ అయిందంతా అన్న వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మేము ఏం చేసినా ఎన్నికల స్టాంట్ అంటారు, లేకపోతే ఏదో ఒక అబద్ధాలు చేసుకోవడం తప్ప వాళ్ళకు సిద్దిపేటలో బోర్ల అవసరం ఏముందని అడుగుతున్నాను నేను. మస్తు నీళ్ళు కదా బోర్లు ఎక్కడ మా సంఘం దాదాపు 2000 మంది కుటుంబాలు ఉంటారు ఈ యొక్క సంఘానికి. ఆధారపడి ఇంతవరకు చెంబెల్ నీళ్ళు ఒక 40 మంది ఒకసారి మున్సిపల్ కౌన్సిలర్ అడిగినాం, ఇక్కడ కమిషనర్ పిలిపించి అడిగినాం. మేము ఒక బోర్ వేస్తున్నాం అని ఇప్పటికి 10 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు వేయలే. కాకపోతే ఇలా మేము అడగగానే తెచ్చిచ్చిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే మైనంపల్లి హనుమంత. నేనున్న తమ్మి నీకు ఎందుకు బాధ అన్నాడు. ఇంటర్నెట్ తెప్పించి వేపిస్తున్నాం. కానీ దాని మీద నీళ్లు లేని కాడ నీళ్లు పెట్టిస్తున్నారు అనేది అన్ని కేవలం హరీష్ రావుకు ఒక భయం పుట్టింది సిద్దిపేటలో. అరే వీళ్ళు ఎందుకు ఇలా హనుమంతాన్ని అత్తుండు అనగానే ఆయన తలుపుల దగ్గర పెట్టుకున్నట్టు మాట్లాడుతుండు, ఇలా కానుకోని మాటలు మాట్లాడుతుండు. ఆయన మాటలకు చేతలకు ఎలాంటి స్పందన లేదు. మేము ఖచ్చితంగా ఇలా 43 వార్డులలో జెండా ఎగరేసే అవకాశాలు ఇది లేకున్నా ఎగరేస్తాం, ఇది ఉన్నా ఎగరేస్తాం. ఆ సత్తా ఉన్నది మా గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇలా సిద్దిపేటలో ఖచ్చితంగా ఎగరేయమని కూడా ఇలా మా దైనికుడు అన్ని విధాలు ఉన్న హనుమంతుడు ఒక హనుమంతుడు వెలిచిన రాముడు వెళితే హనుమంతుడు ఎట్లా వచ్చిండు, ఈ హనుమంతుడు కూడా అట్లే వచ్చిండు. హనుమంతుడు ఎక్కడైనా లంక కాలబెడతా చూడు. ఇలా సిద్దిపేటలో మేము శ్రీఆర్ఎస్ లంకర్ కాలబెట్టడానికి వచ్చినాం. అంటే సిద్దిపేటను ఇన్స్పిరేషన్ తీసుకుని మిషన్ భగీరథ చేపట్టినాం, ఇక్కడ నీళ్లకు అసలు ఇబ్బంది లేదని హరీష్ రావు చెప్తున్నాడు. నిజంగా ఆనాడు మిషన్ భగీరథ ఎవరు తెచ్చారండి? గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కాళేశ్వరం గానీ ఇలా మిషన్ భగీరథ గానీ ఇవన్నీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. దానికి నువ్వు పనిచేసి 10 ఏళ్ళు నీకు అధికారం ఇచ్చారు కాబట్టి దాన్ని పని చేయాలి. నీ డ్యూటీ నువ్వు చేయకపోవడం ఏమున్నది? నువ్వు చేయకుండా నీ ఎవరు ఇచ్చినా చేస్తాడు అది. ఇలా నువ్వు కొత్తగా చేసినా ఏమున్నాయి చెప్పు? నువ్వు కొత్తగా మేము లేకుండా కొత్తగా సృష్టించిన తెలంగాణ తెచ్చిన తర్వాత అనేది ఏమున్నది? ఒకటి ఉన్నది. ఇంటింటికి బస్తీకి బెల్ట్ షాపులు తప్ప ఇలా మందు షాపులు తప్ప నువ్వు చేసింది ఏం లేదు. ఎందుకంటే నీకు అలవాటు ఉంది కాబట్టి దాన్ని నాకంటే ఎక్కువ కావాలని చేసిండు. అది మాత్రం నేను ప్రతి దగ్గర కూడా నిలబెట్టి చెప్తున్నా. అంతకంటే ఆయన అభివృద్ధి చేసింది లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇక్కడ 7 ఏళ్ళు చెప్పు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా దాదాపు నేనున్న ఒక నా వయసు నుండి ఇంద్రమ్మ కాలనీ కానీ, ఇలా గాంధీనగర్ కానీ, కాళ్ళకూడ కాలనీ కానీ, ఇలా ఇక్కడ ఇంద్రమ్మ కాలనీ ఎక్కడ చూసిన కాలనీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఘనతే తప్ప నువ్వు ఎక్కడ ఇచ్చినా చెప్పు. లేక మేము ఇచ్చిన ప్లాట్లలో నేను కౌన్సిలర్ 99 ప్లాట్ ఇచ్చిన వాళ్ళందరూ సర్టిఫికేట్ తీసుకొని మీకు ఇస్తాను కూడా ఇవ్వలేవు. అటువంటి డబుల్ బెడ్రూమ్ కడుతున్నావు. డబుల్ బెడ్రూమ్ ఉంటురా? మీ టీఆర్ఎస్ లో అన్ని ఉన్నాయి, మిగిలి అనుకో 1 లక్షకు 2 లక్షలు ఎట్లా అవసరం కూడా అట్లా అమ్ముకుంటారు. ఇంకా ఇంతవరకు ప్రభుత్వాన్ని మొత్తానికి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసింది కూడా లేదు. ఎక్కడ చేసినావు చెప్పు? నీది నీ అభివృద్ధి అని చెప్తున్నావు. ఇవాళ కాళేశ్వరం కడుతున్నాను. కాళేశ్వరం ఎవరు చేసిన డిజైన్? మేము మంచి డిజైన్ చేస్తే దాంట్లో పైసలు తక్కువ వస్తాయని ఎక్కువ చేసి వెళ్ళం చేసినాం. ఆడికెళ్ళి తీసుకొచ్చిన ఇవాళ రంగనాయక సాయి కాడ 6 లక్షలు ఇచ్చిన భూస్వాములకు ఇస్తున్నాం అంటే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని అప్పుడు ఎమ్మెల్యే ఉండే తెలుగుదేశం పార్టీ నుండి ఇటు ఊరికి వచ్చి ధర్నా చేస్తే అప్పుడు 14 లక్షలు ఇచ్చినావు. నీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినావా? రైతులు ఎంతమంది ఉసముచ్చుకున్నావు? గద కూడా అర్థమైతే లేదా? నువ్వు దాని గురించి మాట్లాడు. మైక్ల ముందట మాట్లాడతారు మీరు. ఈ మాటలలో వ్యతిరేకత కనబడుతుంది కానీ మరి ఓట్ల విషయంలో వచ్చేసరికి ఏమైతుంది? మరి నిజంగా హరీష్ రావు ఓడగొట్టే పరిస్థితి ఉందా? ఇక్కడ 100% ఉంది. మా దగ్గర కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కొనుక్కొని ఫస్ట్ గడ్డవంటలు కాదు. ఇలా దమ్ము నేను లేవడతానని చెప్తున్నా కదా. ఎక్కడికైనా సిద్దిపేట ఇప్పుడు 43 వార్డులు ప్రతి వార్డుకు గడప గడప తిరిగి అవసరం అంటే దండం పెట్టి కాలు వార్డులకు అభ్యర్థులు ఉన్నారు. అసలు అందరు ఉన్నారు. ఎందుకు లేరు? ఎవరో చెప్పుకుంటారు ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు లేరు. గతంలో నీళ్ళకి మేము భయపెట్టి
చెయ్యం. నువ్వు కౌన్సిలర్ లేవడితే ఒక్కొక్కరిని భయపడి నేనే విద్యార్థి నేను నా ఒక 10వ వార్డులో శంకర్ నగర్ లో లేవడితే నా ఇంటి చుట్టూ 3 రోజులు పోలీసులు పెట్టి నన్ను బందోబస్తు ఇంటికి రానియలే. అది నేను కాదా? ఆడికి నేను గెలిచిన తర్వాత ఏం చేసినావు? కాదు పోయి టీఆర్ఎస్ టీడీపీ కాదు టీఆర్ఎస్ అన్నావు. అయినా సరే దానికి మేము ఏం చేసినాం? బట్టి పోలీసులు అందరు తీసుకొని ఇతరులు తీసి ఇంకా 10 మంది ఎందుకు? నువ్వు ఎంతమంది భయపడి నామినేషన్లు వేసుకుంటే వాళ్ళు డైరెక్ట్ ఇచ్చినావు. వచ్చారు మనం అట్లా చేయం. నిజానికి ప్రజల ముంగడు పోతాం, ప్రజలు ఓటు అడుగుతాం, మేము చేసి అభివృద్ధి చేస్తాం. ఇలా మేము అభివృద్ధి చేసినాం. ఇలా రైతు బంధు ఇచ్చినామండి. ఇలా రైతు బంధు విషయం కూడా మాట్లాడతా. ప్రత్యేకంగా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదే సిద్దిపేట గురించి మాట్లాడుతుండు. హరీష్ రావు నువ్వు అయితే అక్కడ గెలువు అని అంటున్నాడు. నిజంగా ఏమన్నా ప్రత్యేకమైన ఏదైనా వ్యూహాత్మకంగా ఏమైనా పోతురా సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి ఏమైనా క్లారిటీ వచ్చిందా? అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు మేము ముందుగా ఆళ్ళక రాకముందు రేపు ఎల్లుండి రైతు బంధు చేస్తున్నా కానీ ఎత్తలేరు అదే అని చెప్పి మైకులు కూడా చెప్పుకుంటాం. అసెంబ్లీ రద్దు చేయండి అని అంటున్నారు హరీష్ రావు. రద్దు చేస్తే గెలుస్తారా? మీకు గెలిచే దమ్ము ఉంది? అసెంబ్లీ రద్దు ఎందుకండి? నీకు దమ్ము ధైర్యం ఉంటే గడికి అంటే 3-4 సార్లు నువ్వు రద్దు చేసినావు కదా. ఇప్పుడు చేయి, ఇప్పుడు చేసి నువ్వు గెలువు. ఇప్పుడు దమ్ము నేనుందా నేనైనా చూపిస్తా. నువ్వు ఓన్లీ ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యేగా నువ్వు రాజీనామా చేయి. నేను అప్పుడు నీకు మీద నేనే నిలబడతా. ఇంకెవరు అవసరం లేదు. నేను నిలబడతా, నువ్వు అని గెలిచి చూపిద్దా. నేను ఒక్కని చాలు. మా ఒక్క కార్మికులు దండ చాలు నాకు. మా కాంగ్రెస్ కార్యకర్తలు దండ చాలు. మా వాళ్ళు మస్తుకున్నారు. ఎందుకంటే సరే మనం కొంచెం అభివృద్ధి చేసుకుంటే ముందు కార్యకర్తలు అంటున్నారు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు వచ్చి నిలవాడు, రాహుల్ గాంధీ వచ్చి నిలబడ్డా. అంత దూరం ఎందుకండి? రేవంత్ రెడ్డి అయితే నువ్వు ఉంటావు ఆయన. రేవంత్ రెడ్డి ఎందుకు? నేనున్నా ఆత్మగా వచ్చిన కదా. మాకు ఇంకో ఆత్మ పంపించాడు ఎవరికైనా. హనుమంతరావు వీటికి వచ్చిన నువ్వు లేవాడు. ఇప్పుడు నువ్వు రాజీనామా చేసి ఇప్పుడు నిలబడితే రమ్మను. ఒక్క ముందు ఇంకో ఒకటి తెలుసా? నేను చెప్తా. నేను రైల్లో ఉన్నా. ఇలా రావణపేటలకి కరీంనగర్ పోతుండగా వీళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఉద్యమంలో అడ్డ వస్తే మా హనుమంతరావు కట్టె తీసుకుని ఒక 100 మంది గవర్నమెంట్ పక్క నేను మరి ఏమనుకుంటావు? నీ రాను మేము చెట్టుకెళ్ళి కొట్టాడు కదా. చివరస్తా కలిగితే రాలేకపోయిండు. ఇలా ఎక్కడికి రాలేదు. హనుమంతుని ఎవరు తెలియజేసినప్పుడే ఒక ఊపిపోయింది. ఇప్పుడు ఇంకా అధికారం ఉంటే ఇంకా ధైర్యం. అక్కడ మీద రాముడు ఉన్నాడు, ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు. ఈ హనుమంతుడు ఎవరికి భయపడి హనుమంతుడు ఎట్లున్నాడు? హనుమంతుడే. ఆయనకు భయపడేటోడు ఏం కాదు. ఇలా హరీష్ రావు మాటలకు తుంపిర్ల కోసం భయపడేటోడు ఏం కాదు. ఇవన్నీ బాగా జాగ్రత్త మాట్లాడే ఒక గౌరవం ముఖ్యం. నీకు మంత్రి పదవి ఇచ్చింది ఎవరే? కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఒక కౌన్సిలర్ కాదు, వార్డు నంబర్ కూడా గెలవలే. నేను ఏ గుర్తించి ఇచ్చింది? తెలంగాణలో పర్వాలేదు మంచి లీడర్ అవుతావని ఇచ్చేది. నువ్వు ఇలా ఇచ్చిన తెలంగాణ తిట్టబడుతుంది, ఇచ్చిన కాంగ్రెస్ తిట్టబడుతుంది. నువ్వు ఎక్కడ నీ ఎత్తుపడు, నువ్వు ఎక్కడ చేసినావు చెప్పేది చెప్పు. నువ్వు ఎక్కడ ఉన్నావు? అందుకే ఇవన్నీ నువ్వు రాజీనామా అసెంబ్లీ రద్దు చేయదు. ఈయన ఒక్కరి కోసం దమ్ముంటే నువ్వు రాజీనామా చేయి. నువ్వు అంటే తెలంగాణ కోసం చేసినావు కదా. ఇలా నువ్వు రైతు బంధు ఇస్తలేవు అన్నావు కదా. నువ్వు రాజీనామా చేయి. మేము ఎల్లుండి రైతు బంధు చేస్తున్నాము. దాని ముందే చూసి నువ్వు రైతు బంధు ఇస్తారని బదనాం చేస్తున్నావు కదా. రైతు బంధు ఇప్పుడే ఇస్తాం, నువ్వు రాజీనామా చేయి. ఆయన అడుగుతూనే రైతు బంధు చేస్తారు, ఆయన అడుగుతూనే నీళ్ళు ఇస్తారు. ఆయన అడుగుతూనే ఇప్పుడు ఆయన మీ మంత్రులకు ఆయన లేఖలు రాస్తున్నాయి సిద్దిపేట పనులు అయితే. ఇంకా నయం మా మంత్రులు ఆయన మంత్రి వాళ్ళు ఉన్నా అని చెప్పుకోవట్లేదు పుణ్యం. ఆయన మా మంత్రి వాళ్ళు ఉంటే నయం ఉంటుండే కదా. నేను కూడా కాంగ్రెస్ గతంలో ఉన్నాయి కదా కాంగ్రెస్ లో మంత్రి. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రి అన్నా నయం కదా. ఓకే మేము చెప్తున్నాం అన్నాడు. ఆయన చెప్పడానికి ఎవరు అన్ని నడమ ఈ యొక్క బూటగా చేస్తారండి. దయచేసి మా వీడియో మిత్రులు అందరూ కూడా నేను కోరుకున్నాను. లేఖలన్నీ అంతే. నేను అయితే దయచేసి మీకు కూడా చెప్తున్నా, మళ్ళీ మీరు తప్పట్టుకోవద్దు. మీరైతే మున్సిపల్ ఎన్నికలకు అసెంబ్లీలకు సిద్ధమైపోయారు. అని రాజీనామా రేపు చేస్తే ఎల్లుండి స్టార్ట్ పక్కా. ఇది చాలా అని చెప్తున్నా. ఈయన ఒక గతంలో చేసిండు కదా అంటాడు తెలంగాణ కోసం. ఇప్పుడు ఏమను? ఇలా మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలు ఏమున్నాయి? ఇలా చూడండి, 2 లక్షల రూపాయలు రైతు బంధు ఏకదాటిగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. రైతు బంధు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఇలా బస్సు మహిళలకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. గ్యాస్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. 200 యూనిట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎక్కడ నీకు ఇవ్వలేంది? ఇలా రుణమాఫీ చేసింది. ఇవాళ ఇంకా ఏంటి అంటే సన్న బియ్యం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. తెల్ల కార్డు 10 ఏళ్ళ ఒక్క కార్డు ఇచ్చిరండి. అటువంటి తెల్ల కార్డు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు బ్రహ్మాండంగా కట్టుకుంటారు. ఎక్కడైనా ఒకటి ఇంత పెండింగ్ ఉన్నాయి వాళ్ళకు పోనీ వాళ్ళ బిల్లు ఇస్తలేదని ఒక్కటి చెప్తున్నారు. అటువంటి ఇంత మంచి స్కీమ్ లో చూసి దీన్ని భయపడుకొని నువ్వేదో మాట్లాడుకొని చెప్పుకుంటూ పోతున్నావు. ఇలా అన్ని ప్రతి ఒక్కరో చెప్తున్నావు, నువ్వు చేసినా అని చెప్తున్నావు. నీకంటే ఎక్కువ చేసినా ఇప్పుడు ఇలా 2.5 ఏళ్ళనే. ఇంకా 2.5 ఏళ్ళు ఉన్నది. 2.5 వరకు సిద్దిపేట ఎట్లుంటో అభివృద్ధి చూపిస్తాం మేము. నువ్వు అనుకోవద్దు. కాకపోతే నీ గౌరవం నువ్వు కాపాడుకో. నువ్వు కాకముందే రైతు మంది అన్ని బదనాలు చేస్తాడు తప్ప నువ్వు చేసిన పనులు ఎక్కడ చేయలేదు చెప్పు. మున్పెన్నడు లేని జోష్ అయితే కనబడుతుంది కాంగ్రెస్ ఎండల్లో. నేను అసలు కౌన్సిలర్ అడుగుదా అనుకున్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతా. సో ఇక్కడ సిద్దిపేటలో ప్రధానంగా జరుగుతున్న ప్రశ్న బోల్డ్ గా అడుగుతా. కాంగ్రెస్ లో క్యాండిడేట్లు ఉన్నారు అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన పార్టీ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయిన క్యాండిడేట్లు తప్పితే అసలు వాళ్ళ కౌన్సిలర్ క్యాండిడేట్లు లేరని చెప్పేసి అంతకుముందు ఏమైనా బీఆర్ఎస్ లో దండ కట్టుకొని పుట్టిరు వాళ్ళు ఏమైనా. కాంగ్రెస్ లో కష్టపడే ప్రతి వ్యక్తికి మేము టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం మాకు సత్తా.
ప్రతి వాళ్ళు ఇవాళ నువ్వు కూడా టీఆర్ఎస్ లో ఎగురుతావు, అందుకే నీకు ముందుగా మీకు మంత్రి పదవి ఎందుకు ఇచ్చాం, ఈ పిచ్చి గెలిపియలేదా? అలాగే మేము కూడా ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినా గెలుపుతాం, తెలుగుదేశం వచ్చిన తీసుకుంటాం, బీజేపీ వచ్చిన తీసుకుంటాం. మా క్యాండిడేట్ ముఖ్యం, గెలిచేటోడు ఉంటే ప్రతి ఒక్కరిని సహకరిస్తాం, గెలిపిస్తాం, అక్కడ అభివృద్ధి చేస్తాం. అన్ని వార్డులలో గెలుపు గుర్రాలు ఉన్నాయంటారు మొత్తానికి. 100% ఉన్నాయి దాంట్లో. ఎక్కడ అన్న మొన్న పోయినసారి మున్సిపాలిటీలో మేము భయపట్టిస్తుంటే ఎంతమంది ఆడికైనా ఎంతమంది లేవడం, ఎక్కడ కూడా మేము వెనకపోలేదు. ఇప్పుడు మేము ఎందుకు వెనకపోతాం? అవన్నీ బెదిరింపులు మీ టీఆర్ఎస్ లకు తప్ప. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుంది, ప్రజలతో ఎన్నుకుంటది, ప్రజల ఓట్లు అడుక్కుంటది. అయ్యా మేము ఈ అభివృద్ధి చేసినాం, దీని మీద మేము నిలబడి చేస్తున్నాం అని చెప్పేందుకు మీ కాంగ్రెస్ పార్టీ ముందు పోతుంది, గెలుస్తామని కూడా హామీ ఇస్తున్నాం.